నీ దివ్య నామములో సర్వసింధులు. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా సమాధానము మీతో ఉండును గాక. పవిత్రమైనటువంటి దివ్య పూజ వేళలో యోగ్యంగా పాల్గొనడానికి మనం చేసినటువంటి పాపములను ఒప్పుకొనుము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మన నిత్య జీవితములకు చేర్చుదురుగాక. ప్రార్థించుదాము. సర్వశక్తి గల సర్వేశ్వర, నీవు ఇహ పరములను రెండింటినీ పాలించుచున్నావు. నీ అందు విశ్వాసంతో నీ చెంతకు వచ్చిన మమ్మలను కనికరించి మా ప్రార్థనను ఆలకింపుము. ఈ ప్రపంచములో స్థిరమైన ప్రేమ బంధం నిలబడినట్లు నిజమైన శాంతి సమాధానములు వెలువడినట్లు అనుగ్రహింపుము. నీతో పవిత్రాత్మతో కలిసి వేగములు జీవించు పాలించడు మానవుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. అప్పుడు నా రక్షణము నేల అంచుల వరకు వ్యాపించును. మొదటి పట్టణము యెషయా గ్రంథము 49వ అధ్యాయము 3వ వచనము మరియు 5వ వచనం నుండి 6వ వచనం వరకు. మొదటి పట్టణము యెషయా గ్రంథము 49వ అధ్యాయము 3వ వచనము మరియు 5వ వచనం నుండి 6వ వచనం వరకు. ప్రభువైన దేవుడు నాతో, ఇశ్రాయేలు, నీవు నాకు సేవకుడవు, నీ వలన నాకు కీర్తి కలుగునని చెప్పాను. నేను మాతృగర్భమున పడినప్పటి నుండి ప్రభు నన్ను వెలుపడను. యాకోబు తన వద్దకు కొనివచ్చుటకు, ఇశ్రాయేలును తన చెంతకు చేర్చుటకు ఆయన నన్ను తన సేవకుడిగా నియమించెను. ప్రభు నాకు కీర్తిని దయచేసెను, నా కళ్ళకు కారపడలేదు. సేవకులపై యాకోబు వంశులను, ఇశ్రాయేలీయులను, మిగిలిన వారిని నా యొద్దకు తీసుకొని వచ్చుట మాత్రం చాలదు. నేను నిన్ను జాతులకు జ్యోతిగా నియమించును. అప్పుడు నా రక్షణము నేల అంచుల వరకు వ్యాపించును. ఇది ప్రభువు వాక్కు. మన తండ్రి దేవుని ప్రభువు యేసుక్రీస్తు నుండి మీకు అనుగ్రహము శాంతియు లభించుగాక. 2వ పట్టణం పునీత పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయం 1వ వచనం నుంచి 3వ వచనం వరకు. 2వ పట్టణం పునీత పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయం 1వ వచనం నుంచి 3వ వచనం వరకు. దేవుని సంకల్పం వలన క్రీస్తు యేసు అపోస్తలునిగా పిలువబడిన పౌలు మరియు మన సోదరుడు సోస్తెనేసును కొరింథీలోని దైవ సంఘములకు రాయినది. మీరు క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడి ప్రతి స్థలమునందును మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించు వారితో సహా పరిశుద్ధులుగా ఉండటకు పిలువబడిన వారు, ఆయన వారికి మనకు ప్రభువు, మన తండ్రి దేవుని నుండి ప్రభువు యేసుక్రీస్తు నుండి మీకు అనుగ్రహమును శాంతియు లభించుగాక. ఇది ప్రభువు వాక్యం.
యోహాను శుభవార్త మొదటి అధ్యాయము 29వ వచనం నుంచి 34వ వచనం వరకు. యోహాను శుభవార్త మొదటి అధ్యాయము 29వ వచనం నుంచి 34వ వచనం వరకు. యేసు తన ఎదురుకు వచ్చుటను చూసి యోహాను, ఇదిగో లోక పాపములను పరిహరించు దేవుని గొర్రెపిల్ల, నా తరువాత ఒక మనుషుడు రానున్నాడు, ఆయన నాకంటే శ్రేష్ఠుడు, ఏలైనా ఆయన నేను జన్మింపక పూర్వము నుండి ఉన్నవాడు అని నేను పలికినది ఈయనను గూర్చియే. ఈయనను ఇశ్రాయేలుకు ఎదురు చేయుటకై నేను నీటితో బాప్తిస్మం ఇచ్చుచున్నాను, కానీ నేను ఆయనను ఎరుగనైతిని అని పలికెను. మరియు యోహాను ఆత్మ భావనం వలె పరమండలం నుండి దిగి వచ్చి ఆయనపై నిలిచి ఉండుటను చూసితిని. నేను ఆయనను ఎరుగనైతిని, కానీ నీటితో బాప్తిస్మం ఇచ్చుటకు నన్ను పంపిన ప్రభువు, నీవు ఎవరిపై ఆత్మ దిగి వచ్చి ఉండుటను చూసినవో ఆయనే పవిత్రాత్మతో జ్ఞాన స్నానము ఇచ్చువాడు అని నాతో చెప్పెను. ఇప్పుడు నేను ఆయన చూస్తుని ఆయననే దేవుని కుమారుడు నేను సాక్ష్యం ఇచ్చుచున్నాను అని చెప్పాను. ఇది క్రీస్తు సువిశేషము. Praise the Lord. 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 Hallelujah. 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 క్రీస్తు ప్రభువునందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, సామాన్య కాలపు ఆరాధన క్రమంలో రెండవ ఆదివారంలోనికి మనందరం కూడా ప్రవేశిస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు మనం క్రీస్తు ప్రభువుని అనేక విధాలుగా తెలుసుకుంటూ గడిచినటువంటి క్రిస్మస్ కాలం కానీ ఆ తర్వాత వచ్చినటువంటి ఆదివారాలు కూడా క్రీస్తుని సాక్షాత్కరించినటువంటి విధానాన్ని మనందరం కూడా గడిచినటువంటి కాలంలో ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈ సామాన్య కాల రెండవ వారంలో క్రీస్తు ప్రభువుని మరొక వారంలో దివ్యగ్రంథ పట్టణాలు మనకు పరిచయం చేస్తూ ఉన్నాయటువంటి దేవుని బిడ్డలారా, ముఖ్యంగా ఈనాటి మొదటి పట్టణము, అదేవిధంగా సువిశేష పట్టణము క్రీస్తు ప్రభువుని దేవుని యొక్క గొర్రెపిల్లగా మనందరికీ పరిచయం చేసినటువంటి వాక్యాలను అందరం కూడా విన్నాం. దేవుని చేత పంపించబడినటువంటి దేవుని యొక్క గొర్రెపిల్లగా క్రీస్తు ప్రభువుని ఈరోజు మనందరం కూడా చూడబోతూ ఉన్నాం. బాప్తిస్మ యోహాను దానికి సాక్ష్యమిస్తూ ఉన్నటువంటి దేవుని బిడ్డలారా, ఇదిగో లోక పాపములను పరిహరించు దేవుని గొర్రెపిల్ల అని ఈనాటి సువిశేష పట్టణంలో మనందరం కూడా బాప్తిస్మ యోహాను ఇచ్చినటువంటి
సాక్ష్యాన్ని చూస్తూ ఉన్నాం ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. ఇదే కోణంలో మరికొన్ని సాక్ష్యాలలో మనందరం కూడా చూడడానికి ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా యోహాను శుభవార్తలో ఇంకా క్రీస్తు ప్రభువుకి సాక్ష్యం ఇచ్చినటువంటి వాళ్ళు మరికొంతమంది మనకు కనబడుతూ ఉన్నారు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. యోహాను శుభవార్త 1వ అధ్యాయము 49వ వచనం ఒకసారి చదవండి. బోధకుడా, నీవు దేవుని కుమారుడవు, ఇశ్రాయేలు రాజువు అని నతానీయేలు పలికెను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. నతానీయేలు యొక్క సాక్ష్యాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. నీవు దేవుని కుమారుడవు, ఈ లోకాన్ని రక్షించడానికి వచ్చినటువంటి ఇశ్రాయేలు రాజు అని నతానీయేలు పలికినటువంటి సాక్ష్యాన్ని మనం చూసుకుంటూ ఉన్నామా? క్రీస్తు ప్రభుని చూడకపోతే మన జీవితాలన్నీ కూడా వ్యర్థమైపోతాయి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. క్రీస్తు ప్రభు రక్షించబడాలి, మనందరం కూడా తప్పించబడాలి. దానికోసమే ఆయన మనందరినీ లోకాన్ని పిలిచాడు. ఎప్పుడైతే మనల్ని మనం తగ్గించుకుంటామో దేవుని చేత మనందరం కూడా హెచ్చించబడతాం. దేవుని రాజ్యంలో మనందరికీ కూడా స్థానం కల్పించబడుతుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, మనం ఈ లోకానికి ఎందుకు వచ్చామో గ్రహించుదా. ఆయన సాక్ష్యం ఇచ్చేటటువంటి బిడ్డలుగా మారుదాం. ఆయనకు మాత్రమే సాక్ష్యం ఇస్తూ మనల్ని మనం తగ్గించుకొని దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించేటటువంటి అర్హతలో ఆ దేవుడు మనందరికీ దయచేయాలని ఈ దేవుని వేడుకుందాం. ఆమేన్. పరలోకమును భూలోకమును సృష్టించిన ప్రార్థించుదాము. సర్వశక్తి గల సర్వేశ్వర, ఇది మేము పూజా ద్వారా మీకు సమర్పించినటువంటి మా మనలను ఆలకించమని దాసరి భూషణం రాజు శాంతి శాశ్వత శ్రీ జీవన్ కుమారి ఈ కుటుంబాన్ని సమృద్ధిగా దీవించి ఆశీర్వదించమని మా ప్రభువు అయిన క్రీస్తు ద్వారా ఈ మనం చేయించున్నాము. Oh
పట్ల ప్రార్థించండి. ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఈ బలిని కుమారుడి జ్ఞాపకార్థము నిర్వహించినప్పుడెల్లను మా రక్షణ కార్యము తిరుగా నెరవేర్చున్నది. కావున ఈ పవిత్ర కార్యమును యోగ్యమైన విధముగా నెరవేర్చుటకు మాకు ఈ సహాయమును దయచేయము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఏలినవారు మీతో ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదము. ప్రభువైన దేవా, పావనపిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటకు నీకు కృతజ్ఞతావందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, శ్రేయస్కరము. నీ కుమారుడైన క్రీస్తు అవిధేయులమైన మాపై కనికరముతో తను తాను తగ్గించుకొని కన్య మరియమ్మ నుండి చింతగించను. శిలువ మీద వేదన నుండి నిత్య మరణం నుండి మమ్మల్ని విడిపించను. మరణించిన వారి నుండి పునరుద్ధానం నుండి మాకు శాశ్వత జీవము ప్రసాదించను. కావున దూతలతోనూ అధిదూతలతోనూ భద్రాసులతోనూ అధిపతులతోనూ పరలోక దళములన్నిటితోనూ ఏకమై మేము మహిమ గీతముతో నిన్ను నిరతము స్తుతించుట ఎట్లనగా, ఏలైనా నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు నీ నామములకు నిర్మలమైన బలి అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచున్నావు. కావున ఏలినవారా, ఈ కానుకలను సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్ర
పవిత్రాత్మ ద్వారా వీరి పవిత్ర పరచ ప్రతిమాహుకొనుచున్నాము. ఈ విధముగా ఇవి మా ప్రభువును నీ కుమారుడనైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. భోజనానంతరము పాత్రము అందుకొని మరల నీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయము. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. ఇది విశ్వాస రహస్యము. అద్భుతమైన ఉత్సాహము మోక్షరాభరణమును స్మరించుచు అతడు మరణ వేంచే ఎదురుచూచు మేము ఈ పవిత్ర జీవన వారిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింతో ప్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరిచిన నీ కుమారుడి వారిని స్వీకరింపము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉన్నట్లుగా దయచూపుము. అతడు మమ్ము నీకు నిత్యార్పణగా రూపొందించును గాక. నీవెన్నుకున్న పుణ్యాత్మలతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ పునీత జోజప్ప గారితోనూ ధన్యులైన నీ అపోస్తలులతోనూ వేద సాక్షులతోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయము. ఎలైనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిర్వహిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరిచి మరి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు ప్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయి నీ శ్రీ సభను నీ సేవకులకు మా 14వ వయోజగద్గురువును మా జోసఫ్ రాజరావుకి ఆదిపతిని
తదితర కార్యకర్తలను గురువులందరినీ నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరచుము. నీ చిత్త ప్రకారం నీ సముఖమున చేరి ఉన్న ఈ ప్రజల మనకులను ఆలకించుము. దయగల తండ్రి, 4 దశల చదివి ఉన్న నీ బిడ్డలందరినీ కనికరించి నీకు ఐక్యపరచుకొను. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమ యందు ఈ లోకంలో వీడిన వారందరినీ దయతో నీ రాజ్యంలో చేర్చుకొనుము. మేమనో అతను చేరి నీ మహిమను వీక్షించుతూ నిత్యానందం పొందుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకములకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమైండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడిచ్చిన ధర్మోపదేశం అనుసరించి ప్రార్థింప సామసిద్ధము. పరలోకమందు నేడు ప్రభువా, నీ నీడు నుండి మమ్మల్ని రక్షింపుము. మయోధుడు ఆత్మశాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహమున పాపము నుండి మమ్మల్ని విముక్తులను చేసి నీ కలత నుండి సర్వదా కాపాడుము. విమోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు రాకడను నిరీక్షించుచుందుము. శాంతిని నీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చున్నాను అని అపోస్తలులు వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసము విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారం ఈ సభకు శాంతిని ఐక్యమును గ్రహింపుము. యుగయుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకొనుము. సర్వేశ్వరుని Hare
ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించు దేవుడు. ఈ గొర్రెపిల్ల ఎందుకు పిలువబడిన వారు ధన్యులు. క్రీస్తు శరీర రక్తముల నుంచి మనం చేర్చును గాక.
పునీత ఇగ్నేస్ వారు చేసే జపము. క్రీస్తు ఆత్మమా, క్రీస్తు శరీరమా, క్రీస్తు రక్తమా, క్రీస్తు ప్రక్కగా కార్యపడిన నేల, క్రీస్తుకు అనుభవించిన కష్టమా, ఓ మంచి యేసువా, మీ ఆయుధ లోపల నేను నెలవైనట్లు దుష్ట శత్రువుల చేత దొరకకుండా నా మరణ సమయమందు నన్ను మీ సన్నిధికి, అప్పుడు మీ పురుషులతో కూడా ముగింపలేని కాలము పరిపూర్ణ ఫలము గల శుభము. ఆమె వదలతో వెళ్ళిన మంచి యేసువా, దాసులైన దేవతాయ సముఖములో మోకాళ్ళ నిలిచి సాష్టాంగపడి నా చేతులను నా కాళ్ళను కలిసినారు, నా ఎముకలను పెంచినారు అని దేవతల గురించి పూర్వకాలమందు దావీదు దీర్ఘదర్శి వచించిన దానిని నేను జ్ఞాపకపరుచుకొని దేవతల యొక్క 5 కార్యాలను మిక్కిలి భక్తి పడుదలతోను దుఃఖముతోను నా అంతరంగమున విచారించి తలంపు చే ధ్యానించడు. ఈ సమయమునందు దృఢమైన విశ్వాసము, నమ్మిక, దైవ ప్రేమాలను, సుకృత పుణ్యములను, నా పాపముల మీద నిజమైన మనస్తాపములు, వారిని దిద్దుకొన్న మిక్కిలి దృఢమైన ప్రతిజ్ఞను నా హృదయమునందు ముద్రింపన వదిలిపోవాలని నా మంచి యేసువా, దేవుని వారిని నా ఆత్మ యొక్క మేలైన ఆకాంక్షతో ప్రతిమాని ప్రార్థించున్నాను. ఆమేన్. క్రీస్తు ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ నెల 29వ తారీఖున డేకన్ పేదల బాబు గారు గురువుగా అభిషేకించబడుతున్నారు. అనేక సెయింట్ పాల్స్ కథీడ్రల్లో ఆయన గురించి ప్రత్యేకంగా ప్రార్థన చేయాలని మీ అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాను. అదేవిధంగా 30వ తారీఖున తర్వాత రోజునే వెంటనే ఆశీర్వాదం తన స్వగ్రామంలో ప్రథమ కృతజ్ఞతాదివ్య పూజలని ఉదయం 10 గంటలకు సమర్పించబోతున్నారు. దాని గురించి కూడా ప్రత్యేకంగా ప్రార్థించాలని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఈ నెల 31వ తారీఖు నుంచి గుణదల మాత నవదిన ప్రార్థనలు ప్రారంభమవుతున్నాయి. మీ అందరికీ కూడా తెలుసు, ప్రతి సంవత్సరం చాలా గొప్పగా దేవునికి మహిమకరంగా ఈ మహోత్సవాలు మన యొక్క మేత్రాసనం చేస్తూ ఉంది. ఈ సంవత్సరం కూడా అదేవిధంగా అన్ని ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నారు. 31వ తారీఖున నవదిన ప్రార్థనలతో మొదలు మాత మహోత్సవాలు ప్రారంభం కాబోతున్నాయి. దాని గురించి ప్రత్యేకంగా ఈ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని, నవదిన ప్రార్థనలో అదేవిధంగా 3 రోజులు జరిగేటటువంటి మహోత్సవాలలో మీరు కూడా వ్యక్తిగతంగా కుటుంబపరంగా పాల్గొని మరింత యొక్క దీక్షలు ప్రత్యేకంగా పొందాలని మీ అందరికీ కూడా తెలియజేస్తూ దాని గురించి ప్రత్యేకంగా ప్రార్థించాలని మీ అందరినీ కూడా కోరుతున్నాను. చివరిగా నూతన సంవత్సర క్యాలెండర్ సౌకర్యం కావాలంటే ఇక్కడికి వచ్చి తీసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాను. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, నీ ప్రేమ స్వరూపమైన పరిశుద్ధాత్మను మాపై కృపనింపుము. నీవు స్వర్గ ఆహారంతో పోషించిన వారు ఏక మనస్సు ఏక హృదయం కలిగి శాంతి సమైక్య భావములతో జీవించినట్లు అనుగ్రహింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మీ అందరిని దీవించి కాచి కాపాడునుగాక. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి.
స్త్రీలందరిలో ధన్యురాలవని కీర్తింపబడిన మా తల్లి మరియమ్మ వందనం. లోకరక్షణ తల్లి వందనం వందనం.